అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే మేడం, ఒకవైపు ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఏదో ఒక విధంగా మరి ఒక పుకార్లు అయితే సృష్టించడం జరిగింది. అయితే మరి నిజంగా కష్టపడి చదివి నియామక పత్రం అందుకున్న ప్రతి ఒక్క టీచర్కి ఇది చాలా పెద్ద అవమానం. సో అటువంటి టీచర్లంతా కూడా ఈరోజు ఇప్పుడు కర్నూలు కొండారెడ్డి బురుజు ఎంతో చారిత్రాత్మకమైన కట్టడం మీద కూడా ఎక్కి నిరసన తెలియజేస్తున్నారు. సో దాని గురించి మీరు ఏమంటారు? నిజమే కదా. ఈ రోజున చీకటిలో ఉన్న వాళ్ళ వెలుగు అంటే మన జీవితాలకు వెలుగు గురువు. ఆయనే జ్ఞాననేత్రం. అందుకనే గురువు అనగానే మనం ఏ స్థానం ఇచ్చాం? తల్లి, తండ్రి, గురువు. దైవానికంటే ముందు గురువే. అందుకే కదా మనం ఎంతో గొప్పగా చెప్పుకునేది గురువుల్ని మర్చిపోకూడదు. ఆ వ్యాస మహర్షి పుట్టినరోజును కూడా గురు పూజోత్సవంగా మనం గొప్పగా గురు పూర్ణిమ అనే పేరుతో జరుపుకుంటాం. అంత గొప్ప స్థానాన్ని ఇచ్చిన గురువులని ఇలా కూడా అవమానిస్తారా? ఇలా కూడా మాట్లాడొచ్చా అనే ఒక కొత్త నిర్వచనాలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తీసుకొస్తారు. సో ఈరోజు టీచర్లంతా ఐక్యతతో మరి అక్కడి దాకా వెళ్ళి నిరసన తెలియజేస్తున్నారు. జిల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు, ప్లకార్డులు పట్టుకుంటున్నారు. సో ఈ ఐక్యత గురించి మీరు ఏమంటారు? ఒక చరిత్రలో అన్యాయం జరిగిందని పోరాటం చేసే వాళ్ళని చూస్తాం. మాకు న్యాయం కావాలి అని. ఆల్రెడీ మాకు న్యాయం జరిగిందిరా బాబు, మా వైపు నుంచి అన్యాయం జరిగిందని మీరు ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు, ఫస్ట్ అది స్టాప్ చేయండి అని చెప్పి కోరుకోవటం ఇదొక చరిత్రలో ఇది నిలిచిపోతుంది. ఇట్లాంటిది మనం ఎక్కడ చూసుండం. ఎవరైనా ఇట్లా ఎవరు చేయరు కదా. ఈ రోజున ఎవరైనా ఆనందోత్సాహాలతోటి హ్యాపీగా సంఘీభావం తెలియజేస్తారు. ఎందుకంటే మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, మాకు మీ వల్ల ఇలాంటి న్యాయం జరిగింది అనేది ఒకటి. కొంతమంది ఇదిగో అన్యాయం జరిగింది కాబట్టి మేమంతా వ్యతిరేకంగా చేస్తున్నామని కొంతమంది. కానీ ఇక్కడేంటంటే డిఎస్సి రాసిన అభ్యర్థులు మేము చాలా మంచిగా ఇది ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ జరిగింది, మేమంతా దీనివల్ల మాకు న్యాయం జరిగింది, లబ్ధి చేకూరిందని చెప్తూ మా యొక్క దీన్ని వాళ్ళు అగౌరవపరుస్తున్నారు. వృత్తిని, ఆ టీచర్ వృత్తిని అగౌరవపరుస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. ఇంకా వీళ్ళు ఎవరినైనా ఇంతే చేస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. వాళ్ళకి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడు అంటే ఆయనకు భయం లేదు, టీచర్లు అంటే భయం లేదు, విద్య మీద ఒక గౌరవం లేదు. అందుకని 10th క్లాసుల్లో పేపర్లు కొట్టేసిన వ్యక్తి. మరి ఈ రోజుకి కూడా తల్లి మీద గౌరవం లేదు. తండ్రి మరణిస్తే వెళ్ళిన పాపాన్ని మనం చూడలేదు ఆయన్ని. ఇప్పుడు సొంత తోడబుట్టిన చెల్లిని గౌరవించట్లేదు. ఏదైనా ఈ రోజున చాగంటి కోటేశ్వరరావు గారిని ఎందుకు నియమించారు ఈ సలహాదారుగా అంటే పిల్లలకు మంచి విషయాలు చెప్పాలి, మంచి చిన్న వయసులోనే వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలి, ఏది చెడు ఏది మంచి అని చెప్పినప్పుడే వాళ్ళు మంచి విద్యాబుద్ధులతో పెద్దవాళ్ళు అయినప్పుడు నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దబడతారనే ఉద్దేశంతో. మరి అంత గొప్ప విషయాలు ఈ రోజున ఇలా జరుగుతుంటే ఒకవైపు టీచర్లు సైతం మాకు అన్యాయం జరగలేదురా బాబు అని చెప్తుంటే వీళ్ళ బాధ ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ బాధ ఏంటి? ఎక్కడా కూడా ఎప్పుడు కూడా మనం విని కని ఎరగని రీతిలో ఇది జరుగుతుంది అనేది వాస్తవం. నిజంగా ఇది విద్యా వ్యవస్థలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారికి ఆయన చేస్తున్న కృషికి అద్దం పడుతుంది. స్వయంగా టీచర్లే వచ్చేసి చూశాను ఇందాక నేను ఆ వీడియో, చాలా అద్భుతంగా. అసలు ఫస్ట్ నేను వీడియో చూడగానే ఏం జరుగుతుంది అనుకున్నా, ఏంటి ఇక్కడ అనేది. తర్వాత చూసిన తర్వాత మ్యాటర్ ఓహో చాలా అద్భుతంగా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదైతే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్లుగా వాళ్ళ ఏదైతే ఒక కార్యక్రమం పెట్టుకున్నారో అద్భుతం. సెకండ్ సాటర్డే విధులకు ఎక్కడా కూడా దుర్వినియోగపరచట్లేదు. ఎంత గౌరవంగా చేస్తున్నారో చూడండి, ఎంత గొప్ప విషయం. పిల్లలు పాఠాలు వదిలేయలేదు, స్కూల్స్ వదిలేయలేదు, సెకండ్ సాటర్డే రోజు ఆ ప్రోగ్రామ్ను పెట్టుకున్నారు. ఇది కదా ఒక నిబద్ధత అంటే, ఒక నియమం అంటే, ఒక క్రమశిక్షణ అంటే. అవి ఏమి మాకు లేవని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదే జరుగుతుంది. వాళ్ళు చేసిన ఆ శిబిరాలేంటి, ఆ గోలేంటి, మీరు ఇక్కడ చెయ్యొద్దురా బాబు మీ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, ఇక్కడ జనాలకు ఇబ్బంది అవుతుంది, ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టొద్దు అంటే ఎందుకు పెడుతున్నారు? ఏం అవసరం మీకు? ఏంటి ఎవరు మీరు కూర్చున్న ఆ ప్లేస్లో ఎవరైనా అభ్యర్థులు ఉన్నారా దీనికి సంబంధించిన వాళ్ళు? డిఎస్సి ఎగ్జామ్ వల్ల మేము నష్టపోయామని గతంలో కూడా నవీన్ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి చెప్పబోయారు. దాంట్లో ఏం జరిగింది, గతంలో ఆయన మళ్ళీ ఒక ఏదైతే గవర్నమెంట్ జాబ్లో ఉండటం, గవర్నమెంట్లో జాబ్ ఉన్న వాళ్ళకి మరి గవర్నమెంట్ జాబ్ రాదు కదా, అవన్నీ కూడా చూసి వాళ్ళని అతనిది ఏదైతే దానికి సంబంధించిన అప్లికేషన్లు అన్నీ చూసిన తర్వాత నిర్ధారణ చేశారు. దానికి అతను కూడా ఒప్పుకున్నాడు. ఎక్కడ అవకతవకలు జరగలేదు కదా.
ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇలా చేస్తున్నారు? ఇంకొక వైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు, ఆయన కొడుకు పదవి ఎక్కడ పోద్దో చెప్పేసి. సో వైసీపీ నుంచి కౌంటర్స్ అయితే వస్తున్నాయి, దానికి ఏమంటారు? పాపం రాజశేఖర్ రెడ్డి భయపడ్డాడంటే నమ్ముతాం, జోగి రమేష్ భయపడుతున్నాడంటే నమ్ముతాం, లేకపోతే సిదిరి అప్పలరాజు భయపడుతున్నాడంటే నమ్ముతాం. ఇలా చెప్పుకుంటూ వెళితే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేకపోతే ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలాగ బోలెడంతమంది వీళ్ళ దానిలో ఉన్నారు. వీళ్ళంతా భయపడుతున్నారంటే పేరుని నాని వాళ్ళ కొడుకుల కోసం వాళ్ళు చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయో అవి కప్పిపుచ్చుకోవటానికి, లేదా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవటం, జైళ్ళు బెయిళ్ళు లేకపోతే కోర్టులు అని చెప్పి తిరుగుతున్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి చెప్తే అది కూడా వివరంగా. ఏంటి వీళ్ళ బాధ ఏంటి ఈ రోజున? ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నారు? అంటే ఎక్కడ పదవి పోద్దో అని చెప్పేసి. ఎందుకు పోయిద్ది పదవి? ఈ రోజున ఆయన పదవి, ఈ రోజున ఆ పదవిలో ఉన్నాడు అంటే దాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నాడు ఆ వ్యవస్థను అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ రోజున పేరెంట్ టీచర్ మీటింగు గతంలో ఎప్పుడైనా చూసామా? కనీ విని ఎరుగని రీతిలో గిన్నీస్ బుక్ రికార్డ్ లెవెల్లో జరిగింది లాస్ట్ టైం జరిగినప్పుడు. మరి ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎందుకు ఇలా బాధపడుతున్నారు అంటే, మేము చేయలేని డిఎస్సిని వీళ్ళు చేశారనే. మేము ఈ రోజున ఏదైతే అవకతవకలు చేసామో అవన్నీ వీళ్ళు చేయటం లేదు, వీళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తున్నారు, ఎక్కడా కూడా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు లేవు. మరి ఇలాంటివి మంచి పేరు వీళ్ళకి ఎందుకు రావాలని చెప్పేసి ఏదో విధంగా మసిపూసి మారేడుకాయ చేయాలి. అంటే వైసీపీ హయాంలో వయో పరిమితి దాటిపోతుంది అని చెప్పేసి కూడా చాలామంది యాస్పిరెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు. సో అంటే జరిగిన నష్టం జరిగిపోయినా ఇటువంటి నష్టం జరగకుండా ఉండేలాగైతే మరి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికీ కూడా మరి ఇటువంటి దానిపైన ఎందుకు ఇటువంటి ఫేక్ ప్రాపగండా చేస్తారు? ఎవరికి అర్థం కాని విషయం అది. ఎందుకు చేశారు అంటే, వాళ్ళు ఎందుకు ఓడిపోయారంటే చెప్పొచ్చు, కానీ ఈరోజున ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఎవరు చెప్తారు? వాళ్ళకి ఒక రకమైన ఫోబియా ఉంది. అదేంటి అంటే, మమ్మల్ని జనాలు మర్చిపోతారేమో, మేము ఎప్పుడూ కూడా రాక్షసులమే, మాకు మానవత్వం లేదు, మేము మనుషులం కాదు, మేము అలా ప్రవర్తించము అనటానికి నిలువెత్తు నిదర్శనంగా ప్రతిసారి వాళ్ళను వాళ్ళు నిరూపించుకుంటున్నారు అన్నట్లుంది గొడ్డల పార్టీ వాళ్ళంతా. మరి అంతే కదా, ఏదైనా మంచి చేస్తే ఎవరే వీడికి మానవత్వం ఉందరా, లేదా గతంలో లేని మంచితనం ఈ రోజున వచ్చిందిరా, మంచోడని చెప్పుకుంటారు. ఈ రోజున మీరు ఎప్పుడు ఇంతే. ఎందుకు మిమ్మల్ని ప్రజలు 151 నుంచి 11 తీసుకొచ్చారంటే చెప్పాలి వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం చేస్తే వచ్చారు, ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది గురి చేస్తే వచ్చారు. డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ని ఎందుకు రిలీజ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి, నవరత్నాలు అని చెప్పి నవ మోసాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళంతా జైళ్ళు చుట్టూ బెయిల్ కోసం ఎందుకు తిరుగుతున్నారు చెప్పమనండి. కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో ఎక్కడ చూడు ఇవే కదా. ఎవరికి వాళ్ళే తప్పులు చేశారు, ఎక్కడికక్కడే దాచేసుకున్నారు. ఇంట్లో వచ్చిన ఇంటి కోడలను కూడా ఏ విధంగా టార్చర్ చేశారో చూసాం, మనుషుల్ని చంపేశారు. ఎన్ని రకాలుగా మిమ్మల్ని క్షమిస్తారు, ఎవరు క్షమిస్తారు? కాబట్టే ప్రజలు మీ నీచమైన ఆలోచనలు, మీ పరిపాలన చూసి మీరు అక్కర్లేదని చెప్పి పక్కన పడేశారు. అసలు మీరు అసెంబ్లీకి రావద్దురా బాబు, మీ మొహాలు చూడలేము, అట్లాంటి గౌరవమైన పదవిలో కూర్చోబెడితే మీరు దౌర్భాగ్యంగా ప్రవర్తించారు అనేది. ఈ రోజున వీళ్ళు ఈ శిబిరాలు, దీక్షా శిబిరాలు అని చెప్పి పెడితే చూస్తూ ఊరుకునితే ఏంటి, టెంట్లని పీకి పక్కన పడేయాలి, మొత్తాన్ని అరెస్ట్ చేసి లోపల పడేయాలి. ఎందుకు వదిలిపెట్టాలి? ఎందుకు ఒక ప్రభుత్వం మీద ఈ రోజున వీళ్ళకి రాజద్రోహం కేసు పెట్టాలి? ఒక అంబటి రాంబాబా, ఒక పేరుని నానినా, లేకపోతే మల్లాది విష్ణుని, ఇంకా బోలెడంతమంది ఉన్నారు, వీళ్ళందరి మీద పెట్టాలి కేసులు, వదిలిపెట్టకూడదు. చూస్తూ ఊరుకుంటుంటే మరీ ఏదోలే వాళ్ళు చూసి చూడనట్లు ఊరుకుంటున్నారని చెప్పి ఎక్స్క్యూజ్ చేస్తున్నట్లు ఉంటే వీళ్ళు దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారో అర్థమవుతుంది. కాబట్టి డిఎస్సి గురించి ఏదైతే టీచర్ల గౌరవం వీళ్ళు ఏ విధంగా అపకీర్తి పాలు చేస్తున్నారో మనకు క్లియర్గా అర్థమవుతుంది. టీచర్లే డిఎస్సి ఎగ్జామ్కి ఎవరైతే ఈ రోజున పాస్ అయ్యి వాళ్ళంతా ఆయా వాళ్ళకి సంబంధించిన వాటిలో నియమింపబడ్డారో వాళ్ళందరూ బయటకు వచ్చి మాకు న్యాయం జరిగింది, అన్యాయం జరగలేదు అని చెప్పే ఒక గొప్ప కార్యక్రమం. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏం జరిగింది, ప్రపంచమంతా ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చేసి ఆయన చరిత్ర అంటే ఏంటో చూపించారు. ఎంత ఘన చరిత్ర ఉంది, ఎంత గొప్ప విషయాలు చేశారు. ఏపీ బ్రాండ్ ఆయన ఒక హైటెక్ సీఎం, లేకపోతే ఒక సైబరాబాద్ సృష్టికర్త అనేది చెప్పారు. మరి ఈ రోజున గడంతే నారా లోకేష్ గారి గురించి మీరు రాజీనామా చేయండి అంటే ఈ రోజున అరే బాబు రాజీనామా చేసేదేంటి, ఇక్కడ చూడు ఆయన చేసిన గొప్ప కార్యక్రమం, మేమంతా కూడా నిదర్శనం దానికి, ఆయన చేసిన పనులకి నిలువెత్తు నిదర్శనంగా ఈ రోజున టీచర్స్ అంతా బయటకు వచ్చేసి ఉపాధ్యాయులు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయటం నిజంగా మంచి విషయం. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా.